నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాజమండ్రి పార్లమెంటరీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు 2024 సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరం పార్లమెంటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు విజేశ్వరం గ్రామం నుండి ప్రచారాన్ని ప్రారంభించారు. ఆమెతో పాటు నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్, నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజేశ్వరం నుండి మొదలైన ఈ రోడ్ షోకి విశేష స్పందన లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజేశ్వరం, గోపవరం, పురుషోత్తపల్లి, సమిశ్రగూడెం, డి ముప్పవరం, కలవచెర్ల, మునిపల్లి, పెండ్యాల గ్రామాల్లో తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా మహిళలు అడుగడుగునా మంగళహారతులు పట్టారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ కమలం గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని, అదేవిధంగా గ్లాస్ గుర్తుకు ఓటు వేసి కందుల దుర్గేష్ను నిడదవోలు ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. ఉమ్మడి పార్టీల కలయికతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పురంధేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామానికి వచ్చేసారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు, 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 వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు. పురంధేశ్వరి గారిని గెలిపించాలి, గాజు గ్లాస్ గుర్తుగా ఓటు వేయాలి, కందుల దుర్గేష్ గారిని గెలిపించాలి అన్న మర్చిపోద్దు, మరవద్దు. మన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు, గాజు గ్లాసు, గాజు గ్లాసు. దగ్గుబాటి పురంధేశ్వరి మన గ్రామానికి విచ్చేశారు. దగ్గుబాటి పురంధేశ్వరి గారు, శ్రీ కందుల దుర్గేష్ గారు, దగ్గుబాటి పురంధేశ్వరి గారు, శ్రీ కందుల దుర్గేష్ గారు మన గ్రామానికి విచ్చేశారు. ఎన్టీ రామారావు గారు కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి. కొంచెం ఎదరికి సాబాస్, కొంచెం ఎదరికంటే పెట్టు. గాజు గ్లాసు, గాజు గ్లాసు. ఎన్టీ రామారావు గారి కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి గారు వచ్చారు మన గ్రామానికి. దగ్గుబాటి పురంధేశ్వరి గారు వచ్చారు. ఎన్నికల గుర్తు గాజు గ్లాసు, గాజు గ్లాసు, గాజు గ్లాసు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల పార్లమెంట్ అభ్యర్థి మరియు ఎమ్మెల్యే అభ్యర్థులు మన ముందుకు వస్తున్నారు. పార్లమెంట్ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి. పార్లమెంట్ అభ్యర్థి ఎన్టీ రామారావు గారి కుమార్తె శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు. కమలం పువ్వు గాజు గ్లాసు, కమలం గాజు గ్లాసు. మన ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ గారు, కందుల దుర్గేష్ గారు, కందుల దుర్గేష్ గారు. గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలన్నా కందుల దుర్గేష్ గారికి మర్చిపోతున్నా, మరవద్దు. మన ఎన్నికల గుర్తు 1 కమలం పువ్వుపై వేయాలి, 2 గాజు గ్లాస్ గుర్తు. పార్లమెంటరీ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కుమార్తె, కేంద్ర మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ ప్రజా సమస్యల పట్ల కానీ స్పష్టమైనటువంటి అవగాహనతో సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయగలిగేటువంటి శక్తితో అద్భుతమైనటువంటి నాయకులుగా ఎదిగినటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారికి మన
విద్యేశ్వరం గ్రామ ప్రజానీకం తరపున ప్రత్యేకమైనటువంటి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఇవాళ శ్రీమతి పురంధేశ్వరి గారు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పర్యటిస్తూ అందరినీ కూటమిని గెలిపించాల్సినటువంటి బాధ్యతని తెలియజేస్తూ అన్ని చోట్లకి పర్యటిస్తూ ఉన్నారు. ఇవాళ మనకు సుదినం. ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ విద్యేశ్వరం గ్రామానికి విచ్చేశారు. ఇక్కడి నుంచి రాత్రి వరకు కూడా నియోజకవర్గాన్ని పర్యటించి మన అందరితోటి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. రావు గారికి, అదేవిధంగా సోదరు దుర్గేష్ గారికి మరియు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యేశ్వరం గ్రామవాసులకు కూడా నా నమస్కారాన్ని తెలియజేసుకుంటాను. విద్యేశ్వరం గ్రామం పేరు విజయేశ్వరం అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే విజయ యాత్ర అన్నది ఈ కూటమి యొక్క విజయ యాత్ర విద్యేశ్వరం నుండే ప్రారంభం అవుతుందని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. నిజంగా ఇది మరవలేనటువంటి దినం. ఎందుకంటే ఏదైతే నేను ఇందాక చెప్పానో విజయ యాత్ర ఇక్కడ నుండి ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో మీ అందరి ముందుకి వచ్చి నా యొక్క మనోభావాలు మీతో పంచుకోవడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తున్నాను. విషయాలన్నీ కూడా సోదరులు దుర్గేష్ గారు తెలియజేశారు. ఈ కూటమి ఎందుకు మీ ముందుకు వచ్చిందో మరి ఒక పక్క చూసినట్లయితే విశ్వ నాయకుడిగా ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఇంతకుముందు సుపరిపాలన రాష్ట్రానికి అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి ఇవాళ పేదలకు కనుక అన్యాయం జరిగినట్లయితే గళం విప్పి ప్రశ్నించేటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ మూడు శక్తులు కూడా ఒకే వేదిక మీదకి వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా మన రాష్ట్రానికి మంచి రోజులు ఉన్నాయని, సుపరిపాలన మనం అందుకోబోతున్నామని చెప్పి మనందరం గ్రహించవలసినటువంటి విషయంగా నేను మీకు చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా ఇంతకుముందు మీరు ఎన్నుకున్నటువంటి ఎంతమంది మరణిస్తున్నారో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రభుత్వం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం 60 కోట్ల రూపాయలతోటి నేను మరమ్మతులు చేస్తామని. కానీ గుప్పెడు కాదు కదా, చిటికెడు మట్టి కూడా రోడ్డు మీద వేయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో నిన్న మొన్నటి వరకు మేము మరమ్మతులు చేస్తామని చెప్పినా దాని మీద ఎటువంటి పని జరగనటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర 200 కోట్ల రూపాయలు ఆ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ దాని మరమ్మతుల కోసం ఇచ్చినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా ఈ ప్రాంతానికి మనకి ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు లేవు, మంచి విద్యా అవకాశాలు కూడా లేనటువంటి సందర్భంలో మన బిడ్డలు పొరుగు జిల్లాలకి, పొరుగు రాష్ట్రాలకి, పొరుగు దేశాలకి పొట్ట చేత పట్టుకుని వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి అదేవిధంగా మన ఎర్రకాలువ ఏదైతే ఉందో అక్కడ గండ్లు పడినటువంటి సందర్భంలో ఇక్కడ మనకి నిడదవోలు, అదేవిధంగా ఉండ్రాజవరం, మరి తణుకు, అది మాత్రమే కాకుండా నల్లజర్ల అక్కడ ఉన్నటువంటి రైతుల భూములు ఏ విధంగా ముంపుకు గురవుతున్నాయో నాకంటే కూడా మీ అందరికీ అనుభవిస్తున్నటువంటి వారు మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఇక్కడ 50 పడకల హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని 100 పడకల హాస్పిటల్గా మేము తీర్చిదిద్దుతాం అన్నారు. కానీ ఏ మాత్రం కూడా ఇక్కడ పని ప్రారంభం కాలేదు. అంటే మనందరికీ అర్థమవుతున్నటువంటి విషయం, కేవలం వాగ్దానాల వరకే ఇక్కడ ఈ ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు పరిమితం అవుతున్నటువంటి సందర్భంలో ఈ కూటమి మనకి చాలా అవసరం. అక్కడ కేంద్రంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని చెప్పి అందరూ కూడా విశ్వసిస్తున్నటువంటి విషయం. కనుక అక్కడ నరేంద్ర మోడీ గారి ప్రధానిగా, ఎన్డీఏ కూటమి అధికారంలో, అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే మరి అదేవిధంగా మీరు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా మరి ఇక్కడ నన్ను పార్లమెంట్ అభ్యర్థినిగా, అదేవిధంగా సోదరులు దుర్గేష్ గారిని ఇక్కడ శాసనసభ అభ్యర్థిగా మీరు కనుక ఆశీర్వదించినట్లయితే రాజమండ్రి జిల్లాని కూడా మనం అద్భుతంగా దీన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీరందరూ గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. కనుక మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల సందర్భంలో ఎటువంటి ప్రలోభాలకి వాళ్ళు వచ్చి చెప్పే మాటలకి మీరు ప్రభావితం కాకుండా పార్లమెంట్కి కమలం గుర్తుపై ఓటు వేసి నన్ను, అదేవిధంగా శాసనసభకి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి సోదరులు దుర్గేష్ గారు గురించి నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారు ఏదైనా చెయ్యాలి అని చెప్పి తలపెట్టినట్లయితే చివరి వరకు కూడా పట్టుదలతోటి దాన్ని సాధించేటువంటి వ్యక్తి అని చెప్పి మీ అందరికీ తెలుసు. మరి పెద్దలు శేషారావు గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర పెద్దలు ఉన్నారు. వారందరి సహకారంతో
దుర్గేష్ గారు ఇక్కడ ఈ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి తను చేస్తారు. పైనుండి మేము అందించేటువంటి సహాయం తప్పకుండా దుర్గేష్ గారికి అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, కమలం గుర్తు మీద పార్లమెంట్కి, గాజు గ్లాసు గుర్తు మీద శాసనసభకి ఓటు వేసి మమ్మల్ని ఇద్దరిని కూడా ఆశీర్వదించమని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నారు.